సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు 18 న్యూస్. దిస్ ఇస్ పవన్. చూస్తున్నారు కదా, హైదరాబాద్ లో అయితే భారీ వర్షాలు హైదరాబాద్ ను ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం మనకి పెద్ద పెద్ద సిటీస్ లో మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ప్రతి ఏరియాలో రోడ్లు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఆ బండ్లు మునిగే వరకు దాదాపు మోకాళ్ళు నీళ్లు వచ్చి ఆ రోడ్ల మీద మొత్తం సాగినట్టు తెలుస్తుంది. మ్యాన్ హోల్ అయితే ఫుల్ గా ఆ మ్యాన్ హోల్ నుంచి నీళ్లు పొంగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ లో ఉన్నాము. సో ఎస్ఆర్ నగర్ లో కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు, మొత్తం నీళ్లు రోడ్డు నిండా ఎలా పొంగిపోతున్నాయో. సో ట్రాఫిక్ కూడా బీభత్సంగా ట్రాఫిక్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు పాపం వాళ్ళు కష్టపడి ఆ చెత్త మొత్తం అది లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇంత వానలో కూడా వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు నీళ్ళు అనేది ఎంత ఫ్లో వస్తుందో చూడండి. దాదాపు ఒక 2 గంటల నుంచి ఇదే ఫ్లో నడుస్తుంది. దాదాపు 1 గంట 2 గంటల నుంచి వాన పడుతూనే ఉంది. అంటే ఇంత పెద్ద వాన, అంటే నిన్న రాత్రి కూడా బీభత్సంగా వర్షం కురిసినట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఏరియాలో కూడా చాలా ఎక్కువగా వాన పడుతున్నట్టయితే తెలుస్తుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు రోడ్డు నిండా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం బెటర్, వెహికల్స్ అయితే పోవడం జరుగుతుంది. ఇందాకలైతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు 1 కిలోమీటర్ వెళ్ళాలన్న పరిస్థితిలో కూడా దాదాపు ఒక గంట ప్రయాణం చేసే పరిస్థితి అయితే హైదరాబాద్ లో నెలకొనింది. ఇదే ఏరియాలో కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ లో కూడా బీభత్సంగా వాన ఉంది. అదే విధంగా మాదాపూర్, గచ్చిబౌలి ఇలాంటి ఏరియాలలో అయితే ఇంకా ఫుల్ హెవీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే ఎందుకంటే వెహికల్స్ పోలేని పరిస్థితి, మ్యాన్ హోల్ నిండా నీళ్లు పొంగిపోతున్నాయి. ముఖ్యంగా మ్యాన్ హోల్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉండడం వల్ల వెహికల్స్ అనేవి అందులో పడే ప్రమాదం ఉంది. ఆ గుంటలు ఉన్న ఏరియాలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని బండ్లు నడపాల్సిందిగా కోరుతున్నారు. ఐడిఎం తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. సో ఎవరైనా సరే బయటికి వచ్చే ఆ ప్రయత్నం అయితే తగ్గించుకోండి. ఇంకా మళ్ళీ 2 రోజుల వరకు ఇదే వర్షం కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ తెలపడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, మేఘాలు మొత్తం కమ్మేసినాయి హైదరాబాద్ నిండా. మొత్తం ఎట్లా అయిపోయిందంటే మేఘాలతో కమ్మేసింది హైదరాబాద్ ని. మొత్తం వానబడే పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు టైం దాదాపు ఒక 4 అవుతుంది. అయినా కానీ ఇంకా కొద్దిసేపట్లో చీకటి పడే పరిస్థితులు అయితే నెలకొనింది. అంటే ఈ విధంగా వర్షం పడుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇక్కడ ఎంత లోతుందో చూడండి వాటర్ అయితే. మీరు చూస్తున్నారు కదా, ఇది మెట్రో పక్కనే ఉంది. మెట్రో పక్కనే ఇంత లోతు నీళ్లు, ఆల్మోస్ట్ నా యాంకిల్ లెంత్ వరకు వచ్చేసాయి నీళ్లు మొత్తము. సో ఇక్కడ అంతా వాటర్ మయం అయిపోయింది. మ్యాన్ హోల్ మొత్తం నిండి పొర్లుతున్నాయి. సో ఇక్కడ ఈ ఏరియాలో మరి ఎప్పుడైనా చూసుకున్నట్లయితే వర్షం పడిన ప్రతిసారి హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో అయితే ఇదే విధంగా ఉండడం జరుగుతుంది. సో వాటర్ ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఫ్లో అవుతుంది. గంట నుంచి ఎంత హెవీ రెయిన్ ఫాల్ అవుతుందంటే కొంచెం కూడా ఆ వాటర్ లెవెల్ అనేది తగ్గట్లేదు. నేను దాదాపు ఇందాక నుంచి చూస్తున్నాను, ఇదే లెవెల్ వాటర్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. పాపం వీళ్ళు కూడా ఆ చెత్త, డస్ట్ అదంతా ఏంది వాటర్ అడ్డుపడకుండా, వాటిని బ్లాక్ అవ్వకుండా, మ్యాన్ హోల్ కుండా లేకుండా వీటి క్లీన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఈ హెవీ రెయిన్ ఫాల్ వల్ల పరిస్థితులు అయితే ఈ విధంగా మారుతున్నాయి. సో ఇంకా యూసఫ్ కూడా ఈ ఏరియాలో అయితే ఇంకా కొంచెం, ఎందుకంటే ఆ యూసఫ్ గూడలోని కొన్ని బస్తీలలో అయితే ఇంట్లోనికి దాదాపు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. కేపీహెచ్పిలో కూడా ఇదే విధంగా జరిగే కుకట్పల్లి అటు సైడ్ ఏరియాలలో కూడా బీభత్సంగా వాన అయితే కురవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, క్లియర్ గా వాన పడుతూనే ఉంది. సో మీకోసం ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము. ఇంత హెవీ రెయిన్ ఫాల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక మీరు చూడండి, ఒక మెట్రో పక్కన ఒక మెయిన్ రోడ్, ఇది మీరు చూసుకున్నట్లయితే వెహికల్స్ కూడా వెళ్తున్నాయి కదా, ఇదే మెయిన్ రోడ్ పక్కన ఈ రకంగా వాటర్ బ్లాక్ అవ్వడం అనేది, అంటే చూసుకోవచ్చు ఒకసారి వాన వస్తే హైదరాబాద్ పరిస్థితి ఎలా మారిపోతుందో అని చెప్పేసి. సో కొంచెం ఇలాంటి ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది అని చెప్పేసి సిటిజన్స్ కూడా కోరుకుంటున్నారు. సో ఈ విధంగా హెవీ ట్రాఫిక్ అవ్వడం వల్ల చాలా ఏరియాలు బ్లాక్ అయిపోయినాయి. ఇక్కడ మెయిన్ ఇది మెట్రో పక్కన కాబట్టి కొంచెం ఇక్కడైతే ట్రాఫిక్ లేదు. బట్ కొన్ని ఏరియాలో అయితే బీభత్సంగా మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ఫుల్ హెవీ రైన్ ఫాల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇంకొంచెం తక్కువగా ఉంది. ఇక్కడ కొన్ని మాదాపూర్, ఇప్పుడు నేను చెప్పిన సిటీస్, ఫైనాన్షియల్ ఏరియాస్ లో అయితే ఎక్కువగా హెవీ రెయిన్ ఫాల్ ఉండడము, అక్కడ వాటర్ బ్లాక్ అవ్వడము, సో ఇవన్నీ జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దాదాపు నాకు యాంకిల్ లెంత్ వరకు ఇక్కడ వరకు వస్తున్నాయి నీళ్లు. ఇంకా ఈ ఫ్లో తగ్గట్లేదు. సో ఇది పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. మరి ఇప్పుడు ఇంకా వాన తగ్గే వరకు వెయిట్ చేయాలి. వాన ఇంకా ఎలా మారుతుందో తెలియదు. ఇంకా కొన్ని ఏరియాస్ లో అయితే బండ్లు కూడా కొట్టుకొని పోయే పరిస్థితి అయితే ఉంది. వెహికల్స్ అన్నీ కొట్టుకొని పోతున్నాయి.
వీళ్ళు పని వీళ్ళు చేస్తున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. మ్యాన్ హోల్స్ బ్లాక్ అయినా కానీ ఇవన్నీ వాళ్ళు క్లియర్ గా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. సో ఇంకా ఎస్ఆర్ నగర్ లోపల బస్తీలో అయితే బీభత్సంగా వానబడి మొత్తం లాగ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవాలి మరి ఏరియాలు మొత్తం అదే విధంగా ఉన్నాయి. హైదరాబాద్ అలాగే తెలంగాణ స్టేట్ లో కూడా భారీగా వర్షాలు, ఇంకో 2 రోజుల వరకు భారీగా వర్షాలు ఉండే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో ప్రజలైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కరెంట్ పోల్లు వీటి దగ్గర కొంచెం ఎలక్ట్రికల్ ఇష్యూ ఉంటుంది కాబట్టి వాటి దగ్గర విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కూడా మ్యాన్ హోల్ వల్ల కింద పడకుండా కొంచెం జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయాలి, ఎందుకంటే వాటర్ లో మనకి తెలీదు ఆ గుంటల దగ్గర కానీ యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. సో దీన్ని కూడా పరిగణలో తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం నెమ్మదిగా వెహికల్స్ తోలితే బెటర్ అని చెప్పేసి ఐటీఎం నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చూసినా ఇదే రెయిన్ ఫాల్, హైదరాబాద్ మొత్తం వర్షంతో నిండిపోయింది. మరి అసలు ఇలాంటి వానలు పడ్డప్పుడు పాప వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో డిహెచ్ఎంసీ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్కారం అండి అంకుల్, ఒక్క నిమిషం. సో ఏంటి వర్షాలు పడ్డప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వాటర్ బ్లాక్ అయ్యే ఛాన్స్ మీకు అన్ని తెలుసు కదా, ఒకసారి మాట్లాడతారా? మన ఏఎస్ఐ పరిధిలో కానీ హైదరాబాదు నడిబొడ్డున వరద కొట్టు ఎక్కువైన చూత జిహెచ్ఎంసీ బందోబస్తుగా ఎక్కడికక్కడికి నీళ్ళు ఆగకుండా చూత జిహెచ్ఎంసీ పని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏ రాత్రి అయినా ఏ పగలైనా రాత్రి 24 గంటల చూత మేము పనిచేసి నీళ్లు ఆగకుండా సురక్షితంగా సేఫ్గా మేము అది చేస్తామని చూత మేము చాలా జాగ్రత్తతో చేస్తున్నాము. కుకుడిపల్లి కానీ, హౌసింగ్ బోర్డు కానీ, బోరబండ కానీ, అమీర్పేట కానీ అనేక ప్రాంతాల చూత ఏ రాత్రి ఏ పగలైనా చూస్తా మేము చాలా జాగ్రత్తతోటి సురక్షితంగా ఏ డ్రైనేజ్ చూత డ్యామేజ్ కాకుండా చూత మేము సురక్షితంగా చేస్తున్నాము. ఏ రాత్రి పగలైనా చూత మేము అందుబాటులో ఉంటూనే ఉంటాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. అంటే నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, మీరు ఏ బ్లాక్ ఏది చెత్త అడ్డబట్టినా ఏది వచ్చినా కానీ మీరు క్లియర్ గా వాటిని తీసి మరి ఈ వానలో కూడా వర్క్ చేస్తున్నారు కదా. సో ఎక్కడెక్కడ ఈ ఏరియాలలో ఎలా ఉంటుంది? వాన పడ్డ ప్రతిసారి ఇలానే ఉంటుందా మీ పరిస్థితి? వాన పడ్డప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. రిస్క్ పడ్డా కానీ మేము చాలా రిస్క్ తోటైనా కూడుకొని అయినా చూద్దాం డ్యామేజీలు ఆగకుండా చూద్దాం మేము సురక్షితంగా చూద్దాం మేము సాఫ్ చేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా, జనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూద్దాం మేము ఎంత ఇబ్బంది రిస్క్ తీసుకున్నా కానీ జనానికి ఇబ్బంది కలగకుండా మేము ఏ రాత్రి పగలైనా చూద్దాం పని చేస్తాం. మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే నాలెడ్జ్లు పెద్దవి ఉంటాయి కాబట్టి అందులో పుసుకున జారిన చూద్దాం ఇబ్బంది ఉంటుంది కాబట్టి మేము చాలా జాగ్రత్తగా మేము చేయగలుగుతాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ ట్రాఫిక్ ఆగకుండా, ఏ నీళ్లు ఎక్కడ ఆగకుండా చూద్దాం ఏ రాత్రి పగలైన చూద్దాం మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. రెగ్యులర్ గా ఇక్కడే చేస్తుంటారా లేదంటే ఇంకా వేరే ఏరియాలో? ఎర్రగడ్డ కానీ బోరబండ కానీ ప్లేసు ఈఎస్ కానీ ఇదంతా ఎక్కడికంటే అది తిరుగుతాము మేము. ఎక్కడ నీళ్ళు ఆగిన చూత ఎలాంటి ప్రాంతాల చూత ఏ ఇబ్బంది ఉన్న చూత మేము అందుబాటులో ఉండి నీళ్లు సురక్షితంగా చేస్తాం. మీకు తెలిసి ఉంటుంది కదా ఎక్కడెక్కడ వాటర్ స్టాక్ అవుతుంది ఏంటి పరిస్థితి అని, అంటే ఇక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉంటే చెప్తారా? ఈఎస్ఐ మన ఎర్రగడ్డ, అమీర్పేట ఇక్కడ ప్రాంతాల కొద్దిగా నీళ్లు ఎక్కువ, వర్షం ఎక్కువ అయితే నీళ్లు ఎక్కువ జమ అవుతాయి. అలాంటి పెద్ద కాలువలల్లో కానీ మేము చాలా జాగ్రత్తగా ఉండి సురక్షితంగా నీళ్లు పోయేటట్టు చాలా ప్రయత్నించి దాన్ని సాపుగా వెళ్ళదీస్తాం. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఈయన పనిచేసే ఏరియాలలో అయితే కొంచెం అమీర్పేట ఇటు సైడ్ వాటర్ ఎక్కువగా స్టాక్ అవుతుంది, అదే విధంగా మ్యాన్ హోల్ అనేవి నిండి పొరులుతుంటాయి. సో అక్కడ ఆ ఏరియాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి జనాలు అనేసి చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళు వర్షంలో కూడా బాగానే వర్క్ చేస్తున్నారు. సో మీరు కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఎలాంటి విషయాలల్లో ఇప్పుడు ఎంత హెవీ రైన్ ఫాల్ అప్పుడు బయట తిరగకండి, మ్యాన్ హోల్ అనేవి నిండి పొర్లుతుంటాయి. చిన్న పిల్లల్ని కానీ వాళ్ళని బయటికి రానివ్వకండి. ఈ విషయం 2 రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 2 రోజుల వరకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు